ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మరియు బల్మూరి వెంకట ఎమ్మెల్యే కోటా కింద ఏఐసిసి నేతల నుంచి ఫోన్లో హింట్ నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ గవర్నర్ కోటా క్యాండిడేట్లు ఖరారు ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా గత 10 సంవత్సరాలుగా వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి నేతలుగా వీళ్ళకైతే మంచి పేరైతే ఉంది వాస్తవంగా. ఇంకా చాలా మంది కూడా ఫైట్ చేసిన చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా కన్సిడర్ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాను. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం కోదండరాం గారికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు కుదరదు. ఆయన ఒక విద్యావేత్త కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే కనుక పార్టీలకు అతీతంగా ఇక్కడ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కోదండరాం గారు తప్ప మిగతా ఎవరిని పెట్టినా కానీ ఆ యొక్క మంత్రిత్వ శాఖ అవుతుందో అది నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. కొంచెం ఆ విద్యాశాఖ అంటే చదువుకున్న వాళ్ళు ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో చదువు లేని వాళ్ళకి సబితా ఇంద్రాణి లాంటి వాళ్ళకి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడంతో ఆ విద్యాశాఖ వైద్యశాఖ ఈ రెండు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి దయచేసి విద్యాశాఖ మంత్రిగా కోదండరాం గారిని ఈరోజు ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పేసి కూడా కాలేజీ డిమాండ్ చేస్తూ ఉంది. అలా పెడితే కనుక ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి అయినప్పటికీ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి సంస్కరణలు చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసి రాబోయే తరాలకు నిజంగా కూడా ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చే ఒక బాధ్యత ఈరోజు కోదండరాంకి అప్పచెప్పాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ కోరుకుంటా ఉంది. ఆ దిశగా చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఒక మూమెంట్ రావాల్సిందిగా కూడా కోరుతాను. ప్రతి ఒక్కరు కూడా కోదండరాం గారిని విద్యాశాఖ మంత్రిగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్లు పెట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. వాస్తవంగా ఇలాంటి ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తులు ఎందుకు చెప్తున్నానంటే కోదండరాం గారికి నిజంగా కూడా ఆయన ఒక మృదు స్వభావి. వాస్తవంగా ఎలాంటి అవినీతి మరకలేనటువంటి అవినీతి మచ్చలేనటువంటి ఒక ఉద్యమకారుడిగా పౌర సంఘాల్లో పనిచేసినటువంటి ఒక ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్గా ఈరోజు చాలా రకాల బాధ్యతలు నిర్వహించింది. ఆయన తలుచుకుంటే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఆయన ఈ ఏజ్లో ఈరోజు కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి కొత్తగా పేరు రావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గానే ఆయనకు చరిత్రలో ఒక పెద్ద పేరు ఉంది. వాస్తవంగా ఆయనకు కొత్తగా సంపాదించాల్సిన పేరేం లేదు వాస్తవంగా. సో అలాంటి వారికి కనుక ఇస్తే నిస్వార్థంగా నిక్కచ్చిగా ఒక విద్యావేత్తగా ఖచ్చితంగా ఆయనకి ఈరోజు పెద్ద ఎత్తున ఈ విద్యాశాఖను బలోపేతం పటిష్టం చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం ఆయనకు దక్కుతుంది. ఆ బాధ్యతను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పేసి తూచా తప్పకుండా ఆ యొక్క బాధ్యతను 100కు 200% ఎఫర్ట్స్ పెట్టి నిర్మిస్తారని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ఏఐసిసి కానీ ఆలోచించాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ డిమాండ్ చేస్తుంది. ప్రజా సంఘాల నుంచి కానీ లేదంటే మేధావుల నుంచి కానీ ఈ డిమాండ్ రావాలని చెప్పేసి కూడా ఈరోజు మనస్ఫూర్తిగా నేనైతే వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తాను. అందరం కూడా డిమాండ్ చేద్దాం. కోదండరాం గారికి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేద్దాం. ఇక వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ రావడం జరిగింది. సో వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్. వాళ్ళతో పాటు కోదండరాం గారికి అదేవిధంగా అలీఖాన్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. చూద్దాం ఏమవుతుందో.